మా వోళ్ళొచ్చేసారోయ్! ఇంకొక 1 ½ అవర్‌లో వచ్చేస్తారు. రీచ్ అయిపోతారు తిరుపతి నుంచి ఇంటికి. నేను ఇయాల పొద్దుగాల 6 గంటలకే లేచి, ఇల్లు ఊడ్చి, తూడ్చేసి, దేవుడికి దీపం పెట్టుకొని ఉందామని రెడీ అయిపోతున్నా వచ్చేసారు వాళ్ళు. వచ్చేసారా దర్శనానికి 20 గంటల టైం పట్టిందంట పాపం. ఒక్క నైట్ మొత్తం కంపార్ట్మెంట్‌లోనే పడుకున్నారంట. పాలు, ఉప్మా ఈ రెండే ఇచ్చారంట వాళ్ళకి. అయినా వాళ్ళకి అస్సలు తినబుద్ధి కాలేదంట. పాలు గూడా కొంచెం వాళ్ళకి నచ్చలేదంట. పాపం నైట్ 20 అవర్స్ అట్లనే ఉన్నారంట. దర్శనం మాత్రం మస్తు జరిగిందని జెప్పిర్రు. ఆళ్ళు చెప్పే ఆనందానికి నాకు ఇంకెక్కువ ఆనందం అయిపోయిందబ్బా! ఎంత బాగా తెచ్చారో. అందరికీ లడ్డూలు తీసుకొచ్చారు. మీకు కావాలంటే పంపిస్తా నేను. 20 లడ్డూలు తీసుకొనొచ్చారు. దర్శనం మాత్రం జరిగింది. రథసప్తమి తర్వాత వెళ్లారు కాబట్టి చాలా మంది జనమున్నారు. మా డ్యాడీ టోపీ కొనుక్కున్నాడంట. నా నెత్తి మీద టోపీ పెట్టిండు. కొత్త టోపీ తీసుకొచ్చి నువ్వే పెట్టుకో అన్నాడు. నా వెనక క్యాలెండర్ కనబడుతుంది గదా! అది ఇస్కాన్ టెంపుల్ నుంచి వాళ్ళిస్తున్నారంట. మా నాన్న 2 క్యాలెండర్‌లు పట్టుకొచ్చేసిండు. అంటే డబ్బులకే 100 ఇంగో 20 లడ్డూలు తీసుకొచ్చారా, మా మమ్మీ వంట పక్కన పెట్టేసి, స్నానం చేసి మంచిగున్నాం. ఇప్పుడే ప్రసాదాలు కట్టేద్దామని జెప్పేసి, మొత్తం ప్యాకెట్స్ అన్నీ ఓపెన్ చేపిచ్చి కట్టిచ్చింది నాతోని. ఎన్ని ప్యాకెట్స్ అంటే మినిమమ్ ఒక 100 ప్యాకెట్స్ అయిపోయినాయి. లడ్డూ ప్రసాదం అండి. తినడానికి అదృష్టం ఉన్న వాళ్ళకే ఈ లడ్డు దొరికిద్ది. నాకైతే చాలా అదృష్టం ఉంది. అంతే.